జగిత్యాలలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఇందిరా భవన్లో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. నెహ్రూ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. माँ बेटे का बलिदान, माँ बेटे का बलिदान, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. స్వామి కొంచెం మీరు వెనక అన్న, మీరు కొంచెం వెనక జరగండి. అలాంటి గరీబీ హఠావ్ అనే నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పింపు చేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పంటే నేను దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తుంది. నేనేమంటున్నా, స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు. స్థలం లేని వాడికి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి ఇలా గృహ నిర్మాణ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పండి. ఇలా మన ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను అని చెప్పంటుండే. ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం చేపట్టింది. వీళ్ళ దున్నేవారిదే భూమి, వీళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇస్తుందో నిరుపేద వర్గాలకు సాగు చేసే వారికి భూమిపై హక్కు కల్పించాలి ఒక భావనతోని భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో ఏదైతుందో ఇలా దళితులు, బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పంటుంది. దయచేసి మీరు ఏ విధంగా ఆలోచన చేసినా కానీ వీళ్ళ బ్యాంకుల జాతీయకరణ, ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటుంది. అటువంటి బ్యాంకులను జాతీయకరణ చేయడంతో ఇవల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా మహిళా శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావలసినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందింప చేయడానికి మరి వడ్డీ లేని రుణాలు కల్పింపజేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు.